అమ్మాయి ప్రేమ పార్ట్ 9. సరియు మహేష్ని సంధ్య తీసుకువెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది. ఈ వారం రోజుల్లో ఏం జరుగుతుందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. వారం రోజుల ముందు మహేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మెడికల్ క్యాంప్కి వెళ్ళవలసి ఉంది. మహేష్ సరియుని వెనక నుండి హగ్ చేసుకొని, ఏంజల్, రేపు క్యాంపుకి వెళ్ళాలి మా సరియు. మహేష్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? సరియు, ప్రిన్స్ వచ్చి 2 days కూడా అవ్వలేదు, మళ్ళీ వెళ్ళిపోతే అంటే ఎలాగా అని తనకు వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటుంది. మహేష్, ఏంజెల్, ఏంటి మా ఇది? నువ్వు చాలా స్ట్రాంగ్ కదా. ఎలాంటి సందర్భమైనా ఫ్యామిలీ మొత్తం నిన్ను చూసి స్ట్రాంగ్గా ఉంటారు. అలాంటిది నువ్వు ఇలా ఏడిస్తే బాగోదు కదా. సరియు, నేను ఏ విషయంలో అయినా స్ట్రాంగ్ కావచ్చు, కానీ నీ విషయంలో అలా ఉండలేనురా. నీకు దూరంగా ఉండాలంటే నా ప్రాణం పోతుంది. మహేష్, ఓయ్ మెంటల్, ఏంటే ఆ మాటలు? దెబ్బలు పడతాయి నీకు. సరియు, పర్లేదు కొట్టు, కానీ నన్ను వదిలి వెళ్ళకు. మహేష్, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను? క్యాంప్ అయిపోగానే వచ్చేస్తాను కదా. సరియు, అప్పుడు నేను వెళ్ళిపోతాను కదా. మహేష్, పోనీ పెళ్లి చేసుకుందామా? సరియు, చాలే, ముందు జగదీష్ పెళ్ళి అవ్వాలి, అన్నయ్య వాళ్ళది అవ్వాలి, మా కంపెనీ టాప్లో ఉండాలి, అప్పుడు పెళ్ళి. మహేష్, అమ్మో, అంతకాలం నా వల్ల కాదు. అసలే నిన్న ముద్దుతో రాత్రి నిద్ర పట్టి చావట్లేదు. సరియు, సిగ్గులేదు. మహేష్, నీ దగ్గర నాకు సిగ్గేంటి ఏంజెల్? సరియు, అవును ప్రిన్స్, నువ్వు నన్ను ఏంజెల్ అని ఎందుకు పిలుస్తావు? మహేష్, చిన్నప్పటి నుండి పిలుస్తుంటే ఇప్పుడు అడిగావా? ఏం బ్రెయినే నీది? సరియు, పోరా, చెప్పకపోతే అని లేచి వెళ్ళిపోతుంటే మహేష్ చేయి పట్టి లాగేసరికి తన వడిలో పడిద్ది. అప్పుడు మహేష్ సరియు చుట్టూ 2 చేతులు వేసి తన భుజంపై గడ్డం ఆనిచ్చి మాట్లాడడం మొదలు పెడతాడు. చిన్నప్పుడు నేను ఫెయిరీ టైల్స్ చదివేటప్పుడు మనం కష్టాలలో ఉన్నప్పుడు ఏంజల్స్ వస్తారు, మన కష్టాలు తీసుకెళ్ళిపోతారు అని అమ్మా నాన్న దూరం అయ్యి నేను ఏడుస్తుంటే అందరూ దగ్గరికి తీసుకొని ఓదార్చారు, నన్ను బాగా చూసుకున్నారు. కానీ నాకు అమ్మా నాన్న బాగా గుర్తు వచ్చేవాళ్ళు. అప్పుడు నీకు 1 year ఉంటుంది అనుకుంటా. నేను బాధగా కూర్చొని ఉంటే నా దగ్గరికి వచ్చి నా బుగ్గలు పట్టుకొని కాసేపు కుక్కపిల్లలాగా, నీ బుగ్గలు నాకుతుంటే ఏం చేసావు నువ్వు? చెప్పకుండా దూరంగా ఉండమని చెప్పొచ్చుగా. నువ్వు అలా చెయ్యగానే నాకు నవ్వొచ్చేసింది. దూరం జరిపాను. అప్పుడు నువ్వు వచ్చి నాతో ఏదో మాట్లాడుతూనే నవ్వుతూనే ఉన్నావు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కాలేదు, కానీ నీ నవ్వు చూసి నాకు నవ్వొచ్చేసింది. అలానే చూస్తూ ఉండిపోయాను. తర్వాత కొంచెం సేపటికి నువ్వు నా వడిలో నిద్రపోయావు. నిద్రలో కూడా నవ్వుతూనే ఉన్నావు క్యూట్గా. అప్పుడు అనిపించింది నువ్వు ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలని. నీ నవ్వు మొహం కోసం ఏమైనా చేయడానికి రెడీ అయిపోయాను. ఆ రోజు నుండి నీ ప్రతి పని నేనే చేసేవాడిని. నీకు అన్నం పెట్టడం, నిద్రపూడ్చడం, బయటకు తీసుకువెళ్ళడం, ఇలాగా అన్నీ కూడా నేనే చేసేవాడిని. నేను ఏడుస్తున్నప్పుడు నువ్వు వచ్చి నన్ను నవ్వించావు. అందుకే నువ్వు నా ఏంజెల్. సరియు మహేష్ని అలానే చూస్తూ ఉంటుంది. మహేష్, ఏంటి అని కళ్ళు ఎగరేస్తే అప్పుడు స్పృహలోకి వచ్చి మహేష్ వైపు చూస్తూ తిరిగి చూసి ముద్దు పెట్టుకుంటుంది. మహేష్ షాక్లో ఉండిపోతాడు. సరియు మహేష్ని వదిలి దూరం జరుగుతుంది. ఏంటి ఇలా షాక్ ఇస్తే నేనేమైపోవాలి చెప్పు? అసలే రాత్రి నిద్ర పట్టట్లేదు. సరియు నవ్వుతుంది. ఏంజెల్, అలా నవ్వకే బాబు, కుదురుగా ఉండలేకపోతున్నాను. ఒక్కసారి మళ్ళీ అని దగ్గరికి వస్తాడు. చాలే ఆపింకా. మహేష్, అయిపోయింది కదా, వెళ్దామా? సరియు, రేపు నువ్వు వెళ్ళిపోతావు కదా. మహేష్, ఏంట్రా అలా అన్నావు? సరు, ఏమో తెలియట్లేదు, చాలా భయంగా ఉంది. ప్రిన్స్, నువ్వు వెళ్ళకు, నాతోనే ఉండవా ప్లీజ్? మహేష్, సరే, ఒక పని చేద్దాం, నువ్వు మాతో పాటు క్యాంప్కి రా, అప్పుడు నేను నీ దగ్గరే ఉంటాను. సరియు, వావ్, నిజంగానా? మహేష్, నిజంగా. నా ఏంజల్ ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళగలను? అందుకే నువ్వు నాతో పాటు రా. సరియు, అయితే ఓకే, మన వాళ్ళందరికీ ఒక మాట చెప్పేసి వస్తాను. మహేష్, సరే అని ఇద్దరు వెళ్తారు. అందరితో డిస్కస్ చేసి పడుకుంటారు. ఇవేం తెలియని మన సంధ్య రేపటి నుండి మహేష్ని ఎలా పడేయాలో అన్ని ప్లాన్స్ వేసుకుంటుంది. తెల్లవారే వెలుగు అని బీజియం వేసుకొని మన సూర్యుడు గారు ఎంటర్ అయిపోయారు. మహేష్ ఫ్రెండ్స్ అందరూ క్యాంప్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. సంధ్య, ఇంకా వెళ్తున్నాం. ఇప్పుడు మహేష్ బండి మీద వస్తాడు. ఏదో ఒకటి చేసి నేను తన బైక్ ఎక్కుతాను.
ఫ్రెండ్ సర్లే పద టైం అయింది. మహేష్ ఫ్రెండ్స్ అందరితో వచ్చేసరికి పదండి అందరూ వెహికల్స్ చెక్ చేసుకోండి. సంధ్య మహేష్ నేను నీ బైక్ పైన వస్తాను, నాకు బైక్ జర్నీ అంటే చాలా ఇష్టం ప్లీజ్. మహేష్ ఓ సారీ సంధ్య, నా బైక్పై సరియు వస్తుంది. సంధ్య సరియు ఎక్కడికి వస్తుంది? మహేష్ మనతో పాటే క్యాంప్కి వస్తుంది. సంధ్య షాక్ అయిపోతుంది. ఏంటి సరియు క్యాంప్కి వస్తుందా? నా ప్లాన్స్ అన్నీ ఏమైపోవాలి అని ఆలోచిస్తూ సరియు ఎందుకు? మహేష్ మన క్యాంపులో తనకి బోర్ కొడుతుంది కదా, అందుకే కదా మేము వస్తున్నది అని రిషి వైషు అండ్ బ్యాచ్ వస్తారు. సంధ్య నవ్వాలో ఏడవాలో తెలియక ఒక నవ్వు విసిరి వాళ్ళ ఫ్రెండ్స్ వైపు వెళ్ళి వాళ్ళ కారులో వెళ్తుంది. సరియు బ్యాచ్ అంతా బైక్స్పై వెళ్తారు. సంధ్య కార్ డోర్ నుండి చూస్తుంది. సరియు బైక్ డ్రైవ్ చేస్తుంటే మహేష్ వెనక్కు కూర్చుంటాడు. మహేష్ ఫ్రెండ్స్ మన మహేష్ అదృష్టవంతుడురా, అంత మంచి అమ్మాయిని లవ్ చేసినందుకు. నిజం రావాడు మనతో ఉన్నప్పుడు మామూలుగానే ఉంటాడు, కానీ చూస్తున్నాం కదా సరియు దగ్గర చాలా హ్యాపీగా ఉంటాడు. చిన్నపిల్లాడిలా తనతో అల్లరి చేస్తాడు, ఆట పట్టిస్తాడు. సంధ్య చాలింక ఆపుతారా ఫ్రెండ్స్, ఏమైంది నీకు? సంధ్య ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది, సైలెంట్గా ఉంటారా? సైలెంట్గా ఉండండి ప్లీజ్. వాళ్ళు నిజమే అనుకొని సైలెంట్ అవుతారు. వాళ్ళ మాటలు సంధ్య కోపానికి ఆజ్యం పోశాయి. తనింకా సరియు మీద ఈర్ష్య కోపంతో రగిలిపోతుంది. అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ క్యాంపు జరిగే ఊరికి వెళ్తారు. వాళ్ళకి ఆ ఊరి వాళ్ళ అకామిడేషన్ ఇచ్చారు. అది ఒక పల్లెటూరు, చాలా అందంగా ఉంటుంది. సరియు వాళ్ళు ఆ ఊరు చూస్తూ ఉన్నారు. ఒకరికి ఒక నది పక్కన కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ వాళ్ళు టెంట్స్ వేసుకొని ఉందామని ప్లాన్ చేశారు. మహేష్ ఫ్రెండ్స్ అంతా ఊరు వాళ్ళు చూపించిన బిల్డింగ్లో ఉన్నారు. సరియు వాళ్ళు నది ఒడ్డున ఉన్నారు. మహేష్ ఫ్రెండ్స్ ఊరు చూస్తూ వీళ్ళ దగ్గరికి వస్తారు. ఫ్రెండ్స్లో ఒకళ్ళు వావ్ ఇక్కడ చాలా బాగుంది, మీరు బాగా సెలెక్ట్ చేసుకున్నారు, ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది. రిషి మేము ఎప్పుడు అవుటింగ్కి వెళ్ళినా ఇలానే ఒక ప్లేస్ చూసి టెంట్స్ వేసుకుంటాం, సో నైస్, ఓకే మేము ఇక్కడ బయలుదేరుతాం. మహేష్ ఓకేరా, రేపు మార్నింగ్ కలుద్దాం. సంధ్య మహేష్ నేను కూడా ఇక్కడ ఉండొచ్చా? నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది, నాకు ఇక్కడ ఉండాలని ఉంది. శ్రావణి తప్పకుండా ఉండొచ్చు, దాందేముంది, నువ్వు నీ థింగ్స్ తెచ్చుకో. సంధ్య ఓ థ్యాంక్స్ మహేష్, నా థింగ్స్ తెచ్చుకుంటాను, నాకు తోడు రావా? రిషి వాడికి పని ఉంది పదండి, నేను వైషు వస్తాం, మాకు కూడా కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది. సంధ్య ఏం మాట్లాడలేక వాళ్ళతో వెళ్తుంది. సంధ్య రిషి వైషు వాళ్ళ సాయంత్రానికి వస్తారు. అంతా కూర్చొని మాట్లాడుకుంటారు. కాసేపు సరదాగా గడిపి పడుకోవడానికి వెళ్తారు. సంధ్య శ్రావణి ఒక టెంట్లో ఉంటారు. సంధ్య మనిద్దరం ఇక్కడ పడుకుంటే సరియు ఎక్కడ పడుకుంది? శ్రావణి ఒకసారి బయటకు చూడు, బయట బెడ్స్ వేసుకొని సరియు మహేష్ విరాట్ వైషు రిషి హరి అర్జున్ జగదీష్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడే పడుకుంటారు. సరియుకి ఒక పక్క మహేష్ ఒక పక్క విరాట్ పడుకుంటారు. ఫస్ట్ జగదీష్ రిషి వైషు మహేష్ సరియు విరాట్ అర్జున్ హరి అలా లైన్లో పడుకుంటారు. సంధ్య సరియు అలా పడుకోవడం చూసి కోపంతో ఏం చేయాలో తెలియక శ్రావణితో ఇలా అంటుంది. అదేంటంటే తను కూడా మనతో అడ్జస్ట్ అవ్వచ్చు కదా, అక్కడ అలా ఇబ్బంది పడకపోతే. శ్రావణి దానికి ఇబ్బంది ఏముంది? సంధ్య అంటే అలా అందరి మధ్యలో పడుకోవడం ఇబ్బంది కదా అని. శ్రావణి నువ్వు కొత్తగా చూస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, సరియుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి అలానే పడుకుంటుంది, వాళ్ళకి అలానే అలవాటు. సంధ్య ఇంటి దగ్గర కూడా ఇలానే పడుకుంటారా వాళ్ళు? సపరేట్ రూమ్స్ లేవా? శ్రావణి రూమ్స్ లేక కాదు ఒకరినొకరు విడిచి ఉండలేరు. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ అన్నయ్యలను వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు. ఒక్కొక్కరు తనతో ఉండాల్సిందే, ఒంటరిగా పడుకోదు. సంధ్య మరి వాళ్ళు ఎవరు లేకపోతే? శ్రావణి అలా ఎప్పుడు జరగలేదు, వాళ్ళల్లో ఒకళ్ళైనా తనతోనే ఉంటారు. సంధ్య మరి తను ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్తే వీళ్ళు బిజీగా ఉంటే? శ్రావణి అది ఎప్పుడూ జరగలేదు. సంధ్య దీని బలం దాని అన్నయ్యలన్నమాట, చూద్దాం. అలా శ్రావణి సంధ్య పడుకుంటారు. సరియు వాళ్ళు కూడా పడుకుండిపోతారు. నెక్స్ట్ డే క్యాంప్ స్టార్ట్ చేస్తారు. మహేష్ వాళ్ళందరూ బిజీగా ఉంటారు. సరియు బ్యాచ్ అంతా ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటారు. సాయంత్రం మహేష్ వచ్చేసరికి తనకి జరిగినవన్నీ చెప్పడం నవ్వుకోవడం అలా హ్యాపీగా గడిపేశారు. ఇలా ఒక 5 days గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం సంధ్య ఎవరికో కాల్ చేసి మాట్లాడుతుంది. సంధ్య వచ్చారా? ఎక్కడికి? వచ్చాం మేడం. సంధ్య సరే తన ఫోటో పెడతాను చూడండి. ఓకే మేడం. సంధ్య అసలు మిస్ అవ్వకూడదు. ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి తన ఫ్రెండ్ ఉంటుంది. ఫ్రెండ్ ఎవరే ఫోన్? సంధ్య నీకెందుకు? ఫ్రెండ్ నేను మొత్తం విన్నాను. సంధ్య అయితే నోరు మూసుకొని ఉండు. ఫ్రెండ్ సంధ్య నువ్వు చేస్తుంది తప్పు. ఒక ప్రాణం విలువ గురించి తెలుసా నీకు? ఒక డాక్టర్గా ఆలోచించు. మనం ఒకరిని కాపాడడానికి ఎంత ట్రై చేస్తాం, అలాంటిది ఒక మనిషిని చంపడం ఏంటి?
సంధ్య చాలు నాకు నీతులు చెప్పకు ఫ్రెండ్. కానీ సంధ్య ఒక ప్రాణం తీయాలి అనే ఆలోచన నాకు రాలేదు. నీ ప్రాణం లెక్క కాదు, మైండ్ ఇట్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఫ్రెండ్ ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. సంధ్య సరియు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సరియు, ప్రిన్స్ నేను పొద్దున ఒక ప్లేస్ చూశాను, చాలా బాగుంది తెలుసా. మహేష్, నీ కళ్ళల్లో తెలుస్తుంది ఏంజల్. సరియు, పదండి వెళ్దాం. రిషి, మా వల్ల కాదు, మీ ఇద్దరు వెళ్ళండి. మహేష్, అదేంట్రా మీరు రావచ్చుగా. రిషి, మీ ఇద్దరికి కొంచెం ప్రైవసీ ఉంటుందిరా, నోరు మూసుకో, ఇద్దరు వెళ్ళండి అని మహేష్కి మాత్రమే వినపడేటట్టు చెప్తాడు. మహేష్ చిన్న స్మైల్ ఇచ్చి సరియుని తీసుకొని వెళ్తాడు. సంధ్య ఇదే మంచి ఛాన్స్ అనుకొని శ్రావణితో నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను, ఒక చిన్న పనుంది అని వెళ్తుంది. సంధ్య వెళ్ళేటప్పుడు ఒకరికి ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పి వెళ్తుంది. సరియు, ప్రిన్స్ మధ్యాహ్నం నుండి నాకెందుకో అలజడిగా ఉంది, ఏం అర్థం కావట్లేదు అని మహేష్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మహేష్, ఏంజెల్ ఏం ఆలోచించకురా అన్నీ తనకి చెప్తున్నాడు. కానీ మహేష్కి కూడా అలానే ఉంటుంది. సరియు తలపైకెత్తి మహేష్ని చూసి తన పెదవులతో అతని పెదవులను జత చేస్తుంది. మహేష్ షాక్ అయి చూస్తాడు. తనకి అర్థమవుతుంది సరియు భయపడుతుంది అని. తను కూడా ముద్దుతోనే తనకి ధైర్యం చెప్తాడు. కొన్ని క్షణాల తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకొని గాఢంగా హత్తుకుంటూ ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. సంధ్య జరిగేదంతా కోపంగా చూస్తూ సమయం కోసం వేచి చూస్తుంది. మహేష్ సరియుకి దూరం జరిగి నేను బైక్ తీసుకువస్తా అని పక్కకు వెళ్ళాడు. సంధ్య అది చూసి ఎవరికో సిగ్నల్ ఇస్తుంది. ఒక నిమిషంలో ఏంజెల్ అని పెద్దగా అరుస్తాడు మహేష్. అసలు ఏం జరిగిందంటే మహేష్ బండి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు సంధ్య సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఒక కార్ సరియు వైపు దూసుకొని వస్తుంది. ఒక్క క్షణంలో అది సరియుని గుద్దుతుంది అనేలోపు మహేష్ ఫాస్ట్గా బైక్తో వచ్చి అడ్డుపడతాడు. ఆ కార్ ఫోర్స్కి ఎగిరి అంత దూరంలో పడి ఏంజెల్ అని గట్టిగా అరుస్తాడు. కార్ మహేష్ని గుద్దగానే షాక్లో ఉన్న సరియు మహేష్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి రక్తం మడుగులో ఉన్న మహేష్ని తన వడిలో తీసుకొని ఏడుస్తుంది. మహేష్ తడపడుతూ ఏంజెల్ ప్లీజ్ ఏడోకు, నువ్వు ఏడుస్తే నేను చూడలేను. సరియు ఏడుస్తూ ఎందుకు చేసావు ఇలా, నేనేమైపోవాలి. ఏంజెల్ నీకేమైనా జరిగితే ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోవాలి. నిన్ను చూడకుండా మీ అన్నలు ఉండగలరా, పిచ్చి వాళ్ళైపోతారు. నువ్వు లేని నేను ఒక ప్రాణం ఉన్న శవంతో సమానం. ఈలోపు మధ్య సంధ్య షాక్ నుండి తేరుకొని అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంది. ప్రిన్స్ నువ్వు లేకుండా నేను ఉండలేనురా, ప్లీజ్ కళ్ళు తెరువు. ఏంజెల్ నాకు అర్థమవుతుంది, నేను బ్రతకనురా, ప్రిన్స్ ప్లీజ్. ఏంజెల్ నువ్వు నా ఒక మాట ఇవ్వవా ఏంటి. నేను పోయాక నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో, అప్పుడు నేను నీకు కొడుకుగా పుడతాను. చేసుకుంటావు కదూ. ప్రిన్స్ ప్లీజ్ అలా మాట్లాడకు, మహేష్ ఫ్రెండ్స్ వస్తారు. మహేష్ని దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సంధ్య మహేష్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తుంది. సరియు అలా డోర్ వంక చూస్తూ అలానే కుప్పకూలిపోతుంది. మహేష్ ఫ్రెండ్స్ విరాట్ వాళ్ళకి కాల్ చేసి చెప్తారు. విరాట్ వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. అక్కడ సరియుని చూసి వాళ్ళు భయపడతారు. ఎప్పుడు నవ్వుతూ ఆడుతూ ఉండే సరియు అలా కింద కూలబడి శూన్యంలోకి చూస్తూ ఉంది. తనని కదపాలి అంటే వాళ్ళకి చాలా భయంగా ఉంది. ఈలోపు సరియు పేరెంట్స్ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్కి చేరుకున్నారు. సరియు అందరినీ చూసి ఒక్కసారిగా విరాట్ని పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తనని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. పెద్దవాళ్ళు మహేష్ పరిస్థితిని చూసి సరియుని చూసి చాలా బాధపడ్డారు. వీళ్ళకేం అర్థం కావట్లేదు. అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బయటకు వచ్చి సారీ, తన పరిస్థితి క్రిటికల్గా ఉంది, మీరు ఏమైనా మాట్లాడాలంటే వెళ్ళి మాట్లాడొచ్చు. అందరూ లోపలికి వెళ్ళారు, సరియు తప్ప. మహేష్ అందరినీ చూసి ఏంజెల్ అని అడిగాడు. విరాట్ సరియుని లోపలికి తీసుకువెళ్ళి మహేష్ పక్కన నిలబెట్టాడు. ఏంజెల్ నాకు నీ ఒళ్ళో పడుకోవాలనుంది. సరియు ఏం మాట్లాడకుండా బెడ్ పైన కూర్చొని మహేష్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని తన వంక చూస్తుంది. ఏంజెల్ ప్లీజ్ ఒకసారి నవ్వవా, నీ నవ్వు చూస్తే ఎంతటి బాధైనా మర్చిపోవచ్చు తెలుసా. ప్లీజ్ అలా ఏడవకు, ఒక్కసారి నవ్వు. ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని వదిలేసి బయటకు వచ్చారు. వీళ్ళు బాధ చూసి పిల్లల ధైర్యం కోల్పోతారని సరియు ఏం మాట్లాడకుండా మహేష్ని చూస్తూ ఉంది. మహేష్ కూడా సరియు కళ్ళలోకి చూస్తూ ఎందుకు దేవుడా ఆమె ప్రేమ నుండి నన్ను దూరం చేస్తున్నావు అని బాధపడ్డాడు. ఏంజెల్ నాకు ఇచ్చిన మాట తప్పవుగా, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. ఆమె కళ్ళలో ఏ భావాలు కూడా కనిపించట్లేదు. ఏంజెల్ నాతో మాట్లాడవా. ఆమె ఏం సమాధానం చెప్పలేదు. ఏంజెల్ నన్ను ఒక్కసారి కిస్ చేయవా.
సరియు మహేష్ పెదవుల మీద ముద్దు పెట్టుకుంటుందిగా. ఏంజెల్, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నా కోసం ఉంటావు కదా. జగదీష్ని విరాట్ని పిలుస్తాడు. అన్నా, బావా, నా ఏంజెల్ జాగ్రత్త. తనని ఒంటరిగా వదలకండి. మీరు వదలరు కానీ ఏమో చెప్పాలనిపించింది. జగదీష్, విరాట్, వైషు, రిషి, అర్జున్ అందరూ మహేష్ని పట్టుకొని ఏడుస్తారు. రే ఏంటిది? మీరు ఇలా ఏడిస్తే నా ఏంజల్ని ఎవరు చూసుకుంటారు? రే రిషి, నువ్వు కూడా ఏంట్రా? రిషి, విరాట్, టైగర్వి ఇలా ఏడవచ్చా? అందరూ సైలెంట్గా ఏడుస్తూ ఉంటారు. ఏంజల్, ఒక పాట పాడవా? నాకు నీ పాట వినాలనుంది ప్లీజ్. నాకు ఇష్టమైన పాట నీకు తెలుసు కదా అని పాట పాడమంటాడు. ఒక్కసారిగా మహేష్ చేయి సరియు చేతి నుండి కిందకు పడింది. మహేష్ సరియు ఒడిలో ప్రాణాన్ని విడిచాడు. తన ప్రేయసి పాడిన జోలపాటికి అలానే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. విరాట్, రిషి సరియు దగ్గరికి వెళ్ళేసరికి సరియు పక్కకి పడిపోతుంది. ఎవరికి ఏమర్థం కాదు. అర్జున్ పరుగున వెళ్ళి డాక్టర్ని పిలుచుకు వస్తాడు. ఏం జరిగిందో అని మహేష్ ఫ్యామిలీ, ఫ్రెండ్ అందరూ లోపలికి వస్తారు. మహేష్ తల వడిలో పెట్టుకొని అలానే గోడకు ఒదిగిపోయింది. సరియుని చూసి షాక్లో నిలబడిపోయారు. డాక్టర్ సరియుని చెక్ చేసి తను కోమాలోకి వెళ్ళింది అని చెప్పారు. ఎవరికి ఏమీ అర్థం కాదు. ఒకవైపు మహేష్ ప్రాణాలతో లేడు. సరియు కోమాలో ఉండడం వారిని కదిలించవేసింది. ఎవరిని ఓదార్చాలో ఎవరికీ అర్థం కాదు. వారి అర్తనాదాలతో హాస్పిటల్ ప్రతిధ్వనించింది. ఆకాశం నల్లని కారుమబ్బులతో నిండిపోయింది. భీకర వర్షం కురవడం మొదలయ్యింది. అందరికీ ప్రపంచం అంతమవుతుందేమో అని భ్రాంతి కలిగింది. ముందుగా శంకర్ కోలుకొని అందరినీ సంభాళించి మహేష్ బాడీని తీసుకొని ఇంటికి వెళ్ళి మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టారు. చేతికి అంది వచ్చిన పిల్లలు వాళ్ళకంట ముందే కాటికి పోతుంటే ఆ పెద్దల దుఃఖం ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రాణం పోయినా అంత బాధ ఉండదేమో అని ఆలోచిస్తారు. ఆ మరణం కాలం వలన అయితే ఒక బాధ కానీ కావాలని చేసుకుంటే అది అంతకంటే ఎక్కువ. పిల్లలు ఏదైనా చేసే ముందు ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుంటే ఎన్నో సూసైడ్స్ ఆగిపోతాయి. విరాట్, అర్జున్ సరియు దగ్గరే ఉండిపోయారు. ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.